హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాంటసీ బాబాజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియాకి సంబంధించిన కంప్లీట్ ప్రివ్యూ అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుద్ది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి స్టార్ట్ చేస్తే సో నాకు సపోర్టివ్గా ఉంటుంది, మీకు ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ అయితే దొరుకుద్ది. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే టైం వచ్చేసి మ్యాచ్ 8కి అయితే ఉంది. అండ్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మనకి 31 డిగ్రీ సెల్సియస్ ఉంది. రెయిన్ ఛాన్సెస్ కూడా స్లైట్గా ఉన్నాయి. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి యావరేజ్గా పెట్టుకోండి, బిలో యావరేజ్గా పెట్టుకోండి. హై ఇన్వెస్ట్ చేయడం అంత బెటర్ అయితే కాదు. నేను రాను. అండ్ ఇండియా ప్రాబబుల్ 11 చూసుకుంటే మనకి ఇక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం డ్యూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా. వీళ్ళు మన ఇండియా ప్రాబబుల్ 11లో అయితే ఉండబోతున్నారు. అండ్ ప్రాబబుల్ 11 మనకి ఆస్ట్రేలియా చూసుకుంటే ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ అండ్ పీస్ కమిన్స్, ఆస్టన్ అగర్, ఆడమ్ జంపా, జాష్ హెజిల్వుడ్. వీళ్ళు మనకి ఆస్ట్రేలియా నుంచి 11 ప్లేయర్స్ ప్రాబబుల్ 11లో ఉండబోతున్నారు. సో ఇవి రెండు కూడా ప్రాబబుల్ 11 రెండు టీమ్స్కి సంబంధించినవి. కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వెన్యూ డీటెయిల్స్కి వెళ్తే మనకి ఇక్కడ వెన్యూ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసుకోవచ్చు. డారెన్ సమ్మీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ అయితే జరుగుతుంది, సెంట్ లూసియా. యావరేజ్ స్కోర్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 166 అండ్ సెకండ్ యావరేజ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 151. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే లో స్కోరింగ్ గేమ్ కాదు, మంచి స్కోరింగ్ గేమ్ అవుతుంది. కొన్నిసార్లు కుదిరితే హై స్కోరింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోరు. అండ్ ఇంకా పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఇక్కడ మనకి పేసర్స్కి 72 వికెట్స్ పడతాయి, స్పిన్నర్స్కి 46 వికెట్స్ పడ్డాయి. సో కంపేర్ టు స్పిన్నర్స్, పేసర్స్కి 72 వికెట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అంటే లైక్ 30 వికెట్స్ దాకా పైనే పేసర్స్కి అయితే ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఫ్యాంటసీ బాబాజీ ఫ్రీ టీమ్స్ మీకు కావాలి అనుకుంటే కనుక టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఆ టెలిగ్రామ్ లింక్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే, ఫ్యాంటసీ బాబాజీ అఫీషియల్ అని ఉంటుంది. ఈ ఛానల్లో మీకు ప్రతి టీం కూడా ఫ్రీగా వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో పెడితే జాయిన్ అయిపోండి. ఓకే, లింక్తో మాత్రమే జాయిన్ కండి. ఓకే, లింక్తో జాయిన్ అయితే మాత్రమే వాటిలో జాయిన్ అయ్యి మోసపోవద్దు, గుర్తుపెట్టుకోర్రి. అండ్ ఇంకా ప్రిడిక్షన్ కంటిన్యూ చేస్తే మనకి ఫస్ట్ ఇక్కడ ఇండియన్ టీమ్ బ్యాటర్స్ రికార్డ్స్ లైక్ ఓకే, ఇక్కడ ఇండియన్ బ్యాటర్ రికార్డ్స్ ఇన్ 2024 ఇయర్లో చూసుకుంటే ఏ ప్లేయర్ ఎట్లా పర్ఫార్మెన్స్ చేసిండు అనేది. రోహిత్ శర్మ చూసుకుంటే మనకి 8 ఇన్నింగ్స్ ప్లే చేసి 220 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 36 యావరేజ్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి, మంచి యావరేజ్ అని చెప్పొచ్చు T20స్లో. అండ్ శివం డ్యూబే 8 మ్యాచెస్ ప్లే చేసి 200 రన్స్ స్కోర్ చేసి 50 యావరేజ్ ఉంది, ఇది ఇంకా బెస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. పంత్ 5 ఇన్నింగ్స్ ఆడి 150 స్కోర్ చేసిండు, 38 యావరేజ్ ఉంది, అది కూడా మంచి యావరేజ్ అని చెప్పొచ్చు. సూర్యకుమార్ యాదవ్ 5 ఇన్నింగ్స్ ఆడి 118 స్కోర్ చేసి 29 యావరేజ్ ఉంది, ఇది కూడా మంచి యావరేజ్ అని చెప్పొచ్చు. విరాట్ కోహ్లీ చూసుకోండి మీరు, 7 ఇన్నింగ్స్లో జస్ట్ 95 రన్స్ స్కోర్ చేసిండు, యావరేజ్ వచ్చేసి మనకి జస్ట్ 13 మాత్రమే స్కోర్ చేసిండు. చాలా తక్కువ యావరేజ్ ఉన్న ఇండియన్ బ్యాటర్ ఈ 2024లో ఎవరంటే విరాట్ కోహ్లీ మాత్రమే, గుర్తుపెట్టుకోరి. ఆ రీసెంట్ వరల్డ్ కప్లో కూడా 5 మ్యాచెస్లో కంప్లీట్ అసలు ఫామ్లోనే లేడు, లాస్ట్ మ్యాచ్ ఒక మంచి నాక్ ఆడిండు అంతే, అది గుర్తుపెట్టుకోరి. హార్దిక్ పాండ్యా 3 మ్యాచెస్లో 89 స్కోర్ చేసి 44 యావరేజ్ ఉంది, అది కూడా చూసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ ప్లేయర్స్ వాచ్ అవుట్ చూసుకుంటే బెస్ట్ యావరేజెస్ మనకి శివన్ డ్యూబేకి ఉంది, హార్దిక్ పాండ్యాకు ఉంది, రోహిత్ శర్మకు ఉంది, రిషబ్ పంత్కి ఉంది, సూర్యకుమార్ యాదవ్ కూడా ఉంది. ఓకే, 5 ప్లేయర్స్కి మంచి యావరేజెస్ ఉన్నాయి. అట్లా అని కోహ్లీని మనం పక్కకు పెట్టలేము, కోహ్లీ ఈజ్ ఏ క్లాస్ ప్లేయర్, అది గుర్తు కూడా పెట్టుకోండి. అండ్ ఇండియన్ బౌలర్స్ రికార్డు చూసుకుంటే 2024లో ఎట్లుందంటే హర్షదీప్ సింగ్ 7 ఇన్నింగ్స్ ఆడి 15 వికెట్స్ తీసిండు, 11 స్ట్రైక్ రేట్ ఉంది. అంటే ప్రతి 11 బాల్స్కి హర్షదీప్ సింగ్ ఒక వికెట్ అయితే తీస్తుండు, అది గుర్తుపెట్టుకుని. అంటే ప్రతి మ్యాచ్లో 2 వికెట్స్ 2.5 వికెట్స్ అట్లా తీస్తుండు, మినిమం 2 వికెట్స్ అయితే తీస్తుండు. బుమ్రా చూసుకుంటే 5 ఇన్నింగ్స్లో 10 వికెట్స్ తీసిండు, ప్రతి 11 బాల్స్కి ఒక వికెట్ తీస్తుండు బుమ్రా కూడా. ఇద్దరు కూడా ది బెస్ట్ బౌలర్స్ ఇండియన్ టీం నుంచి, కాన్సన్ట్రేట్ చేయండి. అక్షర్ పటేల్ చూసుకుంటే 7 మ్యాచెస్లో 8 వికెట్స్ తీసిండు, స్ట్రైక్ రేట్ 14 ఉంది, ఎవ్రీ 14 బాల్స్కి ఒక వికెట్ తీస్తుండు హర్షల్ పటేల్. అంటే ప్రతి మ్యాచ్లో ఒక వికెట్ తీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
అండ్ హార్దిక్ పాండ్యా చూసుకుంటే మనకి 5 మ్యాచెస్లో 8 వికెట్స్ అయితే తీసిండు. ప్రతి 12 బాల్స్కి ఒక వికెట్ తీస్తుండు. సో మ్యాచ్కి 1 లేదా 2 వికెట్స్ తీస్తుండు. అది కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు మన టీమిండియాకి. అండ్ కుల్దీప్ యాదవ్ 3 మ్యాచెస్లో 6 వికెట్స్ తీసిండు. 11 అయితే ఉంది తనకి. స్ట్రైక్ రేటు 3 మ్యాచెస్లో 6 వికెట్స్, మ్యాచ్కి 2 వికెట్స్ తీసే అంత కేపబిలిటీ అయితే ఉంది. రవీంద్ర జడేజా కంప్లీట్గా అసలు ఇండియన్ టీంలో ఫామ్ లేని ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే రవీంద్ర జడేజా. 4 ఇన్నింగ్స్ ఆడి 9 ఓవర్లు ఇచ్చారు తనకి. 54 స్ట్రైక్ రేట్ ఉందంటే చూసుకోండి. 10 ఓవర్లు వేసినా కూడా 1 వికెట్ పడతలేదని దీని అర్థం. అంటే ఎంత అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడో మీరు చూసుకోండి. స్మాల్ లీగ్స్లో ఇగ్నోర్ చేయొచ్చు, గ్రాండ్ లీగ్స్లో ట్రై చేయండి జడేజాని. అండ్ ఆస్ట్రేలియా బ్యాటర్ రికార్డ్స్ 2024లో చూసుకుంటే డేవిడ్ వార్నర్ 10 ఇన్నింగ్స్ ఆడి మనకి 377 రన్స్ స్కోర్ చేసిండు. మనకి 41 యావరేజ్ అవుతుంది, బెస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. గ్లెన్ మ్యాక్స్వెల్ 11 మ్యాచెస్ ఆడి 305 రన్స్ స్కోర్ చేసిండు, 33 యావరేజ్ అయితే ఉంది. ట్రావిస్ హెడ్ మనకి 9 మ్యాచెస్లో 281 స్కోర్ చేసి 35 యావరేజ్ ఉంది. మిచెల్ మార్ష్ 11 మ్యాచెస్లో 248 స్కోర్ చేసి 27 యావరేజ్ అయితే ఉంది. టిమ్ డేవిడ్ 10 మ్యాచెస్లో 211 స్కోర్ చేసి 52 యావరేజ్ ఉంది. స్టోయినిస్ 6 మ్యాచెస్లో 192 స్కోర్ చేసి 38 యావరేజ్ ఉంది. వేడ్ యావరేజ్ అంతేం బాగాలేదు, 6 మ్యాచెస్లో 55 స్కోర్ చేసిండు అండ్ 18 మాత్రమే యావరేజ్ ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క ప్లేయర్ ఆస్ట్రేలియా నుంచి మంచి యావరేజెస్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 41 యావరేజ్ ఉంది డేవిడ్ వార్నర్, మ్యాక్స్వెల్ 33, ట్రావిస్ హెడ్ 35, మార్చ్ 27, టిమ్ డేవిడ్ మనకి 52 అండ్ స్టోయినిస్ 38. సో అందరూ కూడా ది బెస్ట్ యావరేజెస్తో ఉన్నారు కాబట్టి అందరు ప్లేయర్స్ కూడా ఇంపార్టెంటే. సో ఎవరిని పిక్ చేయాలనేది నేను క్లియర్గా పిక్ చేసి చూపిస్తాను ఇన్నింగ్స్ వైజ్. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా బౌలర్స్ది మనకి ఆడమ్ జంపా 12 మ్యాచెస్లో 23 వికెట్స్ తీసి 11 అయితే మనకి స్ట్రైక్ రేట్ ఉంది. ప్రతి 11 బాల్స్కి 1 వికెట్ తీస్తుండు ఆడమ్ జంపా. అంటే ప్రతి మ్యాచ్లో 2 వికెట్స్ అయితే తీస్తుండు. అండ్ ఎంపీ స్టోయినిస్ చూసుకుంటే మార్కస్ స్టోయినిస్ 7 మ్యాచెస్లో 13 వికెట్స్ తీసిండు, ప్రతి 9 బాల్స్కి 1 వికెట్ తీస్తుండు. అంటే ప్రతి మ్యాచ్లో 2 to 3 వికెట్స్ అయితే తీస్తుండు రీసెంట్గా, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ కమిన్స్ చూసుకుంటే మనకి 6 మ్యాచెస్లో 11 వికెట్స్ తీసిండు, ప్రతి 12 బాల్స్కి 1 వికెట్ తీస్తుండు. ప్రతి మ్యాచెస్లో 2 వికెట్స్ తీసే కేపబిలిటీ కమిన్స్కి ఉంది. అండ్ హెజిల్వుడ్ 9 ఇన్నింగ్స్ ఆడి జస్ట్ 6 వికెట్సే తీసిండు, 36 స్ట్రైక్ రేట్ ఉంది. అంటే తను సరిగా ఫామ్లో అయితే లేడు, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి మ్యాచ్లో 1 వికెట్ పడడం కూడా చాలా కష్టం ఉంది హెజిల్వుడ్కి. అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ వచ్చేసి 7 ఇన్నింగ్స్ ఆడి 4 వికెట్స్ తీసిండు. అంటే పార్ట్ టైం బౌలర్ ఉంటాడు, కొన్నిసార్లు ఫుల్ కోట్ ఓవర్స్ కూడా వేస్తాడు. సో తనని పెద్దగా కన్సిడర్ చేయాల్సిన పని లేదు, అంటే ఈ స్ట్రైక్ రేటుని కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే తను 1-2 వేస్తూ వికెట్స్ తీస్తాడు కాబట్టి బెస్ట్ ప్లేయరే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ స్టార్క్ వచ్చేసి మనకు 6 ఇన్నింగ్స్ మ్యాచెస్లో 4 వికెట్స్ మాత్రమే తీసిండు, 30 యావరేజ్ ఉంది. సో కంప్లీట్ అవుట్ ఆఫ్ ఫామ్ అని చెప్పొచ్చు. T20 ఇంటర్నేషనల్స్లో అగర్ కూడా 48 యావరేజ్ ఉంది, తను కూడా అవుట్ ఆఫ్ ఫామ్ అని చెప్పొచ్చు. సో ఈ ఇద్దరు కూడా సరిగా అయితే లేరు. అండ్ మిగతా 5 అయితే మనకి బెస్ట్ బౌలర్స్ ఉన్నారు. జాంపా, స్టోయినిస్, కమిన్స్, హెజిల్వుడ్, మ్యాక్స్వెల్. ఓకే. అండ్ బెస్ట్ యాప్ సజెషన్స్ నన్ను అడిగితే ప్రతి యాప్ కూడా బెస్ట్ యాప్ సజెషన్స్ ఇక్కడ లింక్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్లో. అండ్ పిన్ చేసిన కామెంట్లో కూడా ఏపీ తెలంగాణలో కావాల్సిన బెస్ట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ లింక్స్తో డౌన్లోడ్ చేసుకొని రిఫరల్ కోడ్ వాడితే మీకు ఫ్రీ క్యాష్ బోనస్ కూడా వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా యాప్ రిలేటెడ్ ఫ్యాంటసీ బాబాజీ ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేస్తే నేను రిజాల్వ్ చేపిస్తాను మీ క్వైరీస్ని. అండ్ ఇంకా ఇండియా కనుక ఫ్యాంటసీ టీమ్స్ చూద్దాం. ఇండియా కనుక ఫస్ట్ బౌలింగ్ చేస్తే ఎట్లా టీం క్రియేట్ అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఓకే. ఫస్ట్ కనుక ఇండియా మనకి బౌలింగ్ చేస్తే ఈ టీంతో అయితే మీరు వెళ్తే మీకు విన్నింగ్ ఛాన్స్ అయితే పెరుగుతాయి. ఎందుకంటే ఈ 11 ప్లేయర్స్ ఫస్ట్ బౌలింగ్ చేస్తే కనుక మనకి ఈ 3 బౌలర్స్ ఒకవేళ టీమిండియా ఫస్ట్ బౌలింగ్ చేస్తే కనుక మనకి హర్షదీప్, బుమ్రా వీళ్ళిద్దరు కూడా బెస్ట్ బౌలర్స్ అయితే టీంలో ఉండాల్సిందే. అండ్ ఈ ప్లేయర్స్ చేజింగ్లో మంచిగా ఉన్నది యావరేజ్. సో వాళ్ళని కవర్ చేసిన, హార్దిక్ పాండ్యా డిఫాల్ట్గా ఉండాలి, వీళ్ళని కవర్ చేసిన. అండ్ ఇక మనకి
ఆస్ట్రేలియా నుంచి ఎవరిని కవర్ చేసినట్టు ఇక్కడ చూసుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా తరపున కమ్మిన్స్కి అండ్ జాంపాకి మంచి వికెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మ్యాక్స్వెల్ నేను డిఫాల్టర్గా క్యారీ చేసిన 1-2 ఓవర్లు వేస్తాడు అండ్ ఫామ్లో కూడా ఉన్నాడు బ్యాటింగ్. స్టోయినిస్ డిఫాల్ట్గా ఉండాలి, ఓవర్సీస్ బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి. హెడ్ చేజింగ్లో కొంచెం మంచి యావరేజ్ ఉంది కాబట్టి హెడ్ని అయితే క్యారీ చేసిన. సో ఇది ఒకవేళ ఇండియా ఫస్ట్ బౌలింగ్ చేస్తే కనుక అండ్ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఆల్రౌండర్స్కి ఇచ్చిన, ఎందుకంటే నేను చెప్పిన కదా యావరేజ్ స్కోర్స్ అయితే అంటే కంప్లీట్ మనకి బౌలింగ్ పిచ్ అని చెప్పలేం. సో బ్యాటింగ్కి కూడా హెల్ప్ కావచ్చు. వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తారు, బౌలింగ్ చేస్తారు కాబట్టి వీళ్ళిద్దరితో వెళ్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. అండ్ ఒకవేళ ఆస్ట్రేలియా కనుక ఫస్ట్ బౌలింగ్ చేస్తే ఈ సినారియోలో కూడా ఒక టీం క్రియేట్ చేసిన, ఆ టీం ఎట్లుందో ఒకసారి చూడుర్రి. కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ సేమ్ ఉన్నారు అండ్ ఈ నలుగురు కూడా సేమ్ పెట్టేసిన, ఈ ముగ్గురిని కూడా సేమ్ పెట్టేసిన, కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ కూడా సేమ్ ఉంచిన. సో చేంజ్ ఏం లేదు, కానీ బౌలింగ్ విషయంలో నేను చేంజ్ చేసిన. ఒకవేళ ఆస్ట్రేలియా కనుక ఫస్ట్ బౌలింగ్ చేస్తే జాష్ హెజిల్వుడ్ ఫామ్లో లేడు, కానీ ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు తనకి యావరేజెస్ మంచిగా ఉన్నాయి ప్యాట్ కమిన్స్ కంటే. అందుకని నేను అతని ప్లేస్లో రిస్క్ అయితే తీసుకున్న ఒకటి. అండ్ చేజింగ్ చేసినప్పుడు హర్షదీప్ కంటే మనకి కుల్దీప్ అయితే కొంచెం బెటర్ అయ్యేతాడు. సో అట్లా అని ఈ 2 చేంజెస్ అయితే చేసిన. అండ్ ఓకే, ఇది వచ్చేసి మనకి ఇండియా కనుక ఫస్ట్ బౌలింగ్ చేస్తే, ఓకే ఇండియా బౌలింగ్ చేస్తే ఈ టీంతో వెళ్ళొచ్చు. ఒకవేళ ఆసీ బౌలింగ్ చేస్తే కనుక ఫస్ట్ ఈ కాంబినేషన్ తోటి అయితే వెళ్ళచ్చు. ఓవరాల్గా ఫైనల్ టీమ్స్ అయితే టెలిగ్రామ్లో వస్తాయి. అండ్ ప్రిడిక్షన్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.